తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వీరికైతే 4,016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికైతే 6,016 రూపాయలు కొత్త పెన్షన్లను విడుదల చేసేందుకు ముహూర్తంని ఫిక్స్ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏదైతే వివిధ రకమైన కేటగిరీ గల ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఇక్కడ గమనించినట్లయితే బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, అదేవిధంగా పెలేరియా డయాలసిస్ వంటి 11 రకాల గల పెన్షన్ లబ్ధిదారులకు, అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే 2 శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అర్హుల జాబితా అనేది రిలీజ్ చేయబోతున్నారు. ఆ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేవా అనేది ఎలా తెలుసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక అంతేకాకుండా మనకి ఈ నెలలో పంపిణీ చేసినటువంటి చేయబోతున్న పెన్షన్లు అవి కొత్త పెన్షన్ల లేదంటే పాత పెన్షన్ల అనేది కూడా తెలుసుకుందాము. మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన 100 రోజులు, 1 నెల నుంచే కొత్త పెన్షన్లను విడుదల చేస్తామన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు అధికారం చేపట్టి కూడా ఎటువంటి కొత్త పెన్షన్లను విడుదల చేయలేదు. దీనిపైన మనకి జరిగిన ఒక లేటెస్ట్ సభలో మా సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త పెన్షన్ల పైన తాజా సమాచారాన్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మంత్రి సీతక్క కూడా ఈ పెన్షన్ల పైన భారీ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. అవేంటో కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేయండి, తప్పకుండానైతే షేర్ చేయండి, తప్పకుండా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మీకైతే తెలియజేస్తున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో అటు మహిళలకు 2,500 రూపాయలు, మనకి నెల 2,500 రూపాయలు, 18 సంవత్సరాల నుండి మనకి 54 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు 2,500 రూపాయలు, ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వృద్ధులకు 4,016 రూపాయలు, వికలాంగులకు 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ దాదాపు చూసుకున్నట్లయితే 1,500 కోట్ల రూపాయలను బడ్జెట్లోకి తీసుకొని రావడం అయితే జరిగిందంట. ఇక బడ్జెట్ని మనకి చూసుకున్నట్లయితే ఈ కొత్త పెన్షన్లను విడుదల చేసేందుకు అటు మహిళలకు 2,500 రూపాయల డబ్బులు విడుదల చేసేందుకు దాదాపు ఈ 1,500 కోట్ల రూపాయలను నిధుల సర్దుబాటులో కలుపుకొని మనకి సెప్టెంబర్ నెల లేదంటే ఆగస్ట్ నెల ఈ 2 నెలలలో ఏదో ఒక నెల నుంచి డేట్ అనేది ఫిక్స్ చేసి మనకి ఈ కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా మనకి ఇక్కడ అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మనకి చూసుకున్నట్లయితే ప్రతి నెలలో ఇచ్చినట్టుగానే మనకి పాత పెన్షన్లు ఈ జూలై నెలలో చివరి వారం నుంచి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. మనకి దాదాపు ఈ పంపిణీ చేయబోతున్న పెన్షన్లు చూసుకున్నట్లయితే ఒకటి ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నటువంటి ఏదైతే జిల్లాలు ఉన్నాయో మనకి చూసుకున్నట్లయితే మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, అంతేకాకుండా మనకి మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ వంటి వివిధ రకమైన నల్గొండ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటువంటి జిల్లాలలో మాత్రమే మొదటగా ఈ జూలై నెల చివరి వారం నుంచి పెన్షన్ డబ్బులు విడుదల చేయబోతున్నట్టుగా మనకి ఇక్కడ మార్గదర్శకాలు విడుదల చేయడం అయితే జరిగింది. ఇది ఇలా ఉండగా ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులను తొందరగా జమ చేస్తామని ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజు ఉన్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.